ఓకే, మీ సపోర్టర్ అండ్ పల్లవి ప్రశాంత్ గారు కప్పు కొట్టారు, మీ ఫీలింగ్ ఏంటన్నా? హ్యాపీగా ఉంది. వాడు ఎక్కడి నుంచో పాపం వాడు మట్టి తినుకుంటా స్టార్ట్ చేసేసి నేను అమ్మ జీవితం ఆడు ఈరోజు కప్పు కొట్టిండు. ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి చాలామంది వాడిని. సో ఎందుకంటే ఎన్నో వీడియోలు చూసి వాడిని పిచ్చోడు అది ఇది అని చెప్పేసి అన్నారు. బట్ అదే వాడు ఈరోజు కప్పు సాధించాడు. ఆ విషయంలో మెచ్చుకోవచ్చు వాడిని, చాలా కష్టపడ్డాడు. ఏ సీజన్లో లేదు, ఈ సీజన్లో బస్సు అద్దాలు 6 బస్సులు పగలగొట్టారు. ఎందుకట్లా పగలగొట్టిర్రో ఏందో, మరి తాగొచ్చిర్రా, మరి గంజా తాగిర్రా పోరాళ్ళు, మరి ఏమన్నా మందు తాగిర్రా, ఏందో ఎందుకట్లా వేసిర్రో తెలియదు. కానీ వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, అరే మళ్ళీ ఇంకొకసారి ఏ గుర్రా జీవితంలో రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ అమ్మ నాన్నలు బాగా చూసుకోండి, మీ అమ్మ నాన్న అక్క చెల్లె వీళ్ళు ఉన్నారని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. అది సో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ వైఫ్ వాళ్ళ అమర్ వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ మమ్మీ ఉన్నప్పుడు గలీజ్ బూతులు తిట్టిర్రు, అమ్మ అక్క చెల్లి అది అని చెప్పేసి. ఎంత గలీజ్ ఉంటుంది ఒక కొడుకు ముందు ఒక అమ్మని వైఫ్ని తిడుతూ ఉంటే ఎంత బాధగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి మీరు. సో అలాంటి చేయకండి నెక్స్ట్ టైం. మీ ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకోవడమే మీ పని, మీరు జీవితంలో ఎదగడమే మీ పని. ప్రశాంత్ లాంటి మీకు అంత అభిమానం ఉంటే వాడిని చూసి మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, వాళ్ళలాగా ముందుకు వెళ్ళాలి మీరు కూడా లైఫ్. అది ఒక్కటే కోరుకుంటున్నా, నెక్స్ట్ టైం రిపీట్ చేయకూడదు. ఓకే అన్న, మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ గారు జనతా గ్యారేజ్లో మీరు చేశారు, మళ్ళీ దేవరా వస్తుంది, డైరెక్టర్ కొట్టాల షో గారు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదు, నాకు రాలేదు మరి ఆఫర్ వస్తే పోతా, చేస్తా, 100% చేస్తా. ఓకే, బ్యాక్ టు మూవీస్తో మంచి ఫామ్లో ఉన్నారు. చిరంజీవి గారు అన్నారు ఒక క్యామియో సోయల్ నేను చేస్తా అని. దానికి ఒక టైము, దానికి క్వాలిటీ, దానికి క్వాంటిటీ ఉండాలి, దానికోసం వెయిట్ చేస్తున్నాను. సరే, ఒక్క ముక్కలో మీ సాంగ్ గురించి మన తెలుగు ఆడియన్స్కి మా సబ్స్క్రైబర్స్కి ఏం చెప్తారు? సో గమ్మత్ అనే సాంగ్ గమ్మత్తుగా ఉంటుంది. మీరు అందరు చూసి రీల్స్ చేసి ఈ సాంగ్ని వైరల్ చేయండి. చాలా కష్టపడి చేసిర్రు మా వాళ్ళు, కొత్త టాలెంట్. మీరు అందరూ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అది బేసికల్లీ ఎవరు తప్పు తెలుసా? ఫ్యామిలీ ఉన్నారు లోపల, ఓకే, అద్దాలు పలగొడతారు అంతమంది. సో పలగొట్టేటోళ్ళది తప్పు ఓకే కాదని కాదు, కానీ లోపల డ్రైవ్ చేసేటోళ్ళది కూడా తప్పు ఉన్నది. ఎందుకంటే వాళ్ళు రివర్స్ గేర్ వేసి బర్రను పోయి గుద్ది మళ్ళీ ఫ్రంట్ గేర్ వేసి ముంగటోళ్ళని కూడా గుద్ది పడేసుకుంటూ పోతే అప్పుడు సొసైటీ బాగుంటుంది. యాక్చువల్లీ సైలెంట్గా ఉండకుండా నేనైతే అదే చేస్తుండే. నా కారుని అద్దం పలగొడితే వాళ్ళ బద్దలు వలుగుతాయి. అది